తాను వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో 5,000 జీతం తీసుకుంటూ ఒక రాజకీయ పార్టీ అనే వైసీపీ కోసం పనిచేయడం న్యాయమా అని అడుగుతున్నానని చంద్రబాబు చెప్పారు. మేము అధికారంలోకి వచ్చినా మిమ్మల్ని తీసేయం, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, కానీ మీరు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని అన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే వీరి విధి అన్నారు. అయితే ఇక వాలంటీర్ల పేరుతో జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అడ్డా మన కొవ్వూరులో మళ్లీ నాటి ఊపు కనపడస్తా ఉంది. ఆ కసిమిలో కనపడస్తా ఉంది. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గట్టి సంకల్పం. మిమ్మల్ని చూస్తే నాకు అర్థం అవుతా ఉంది. దారిలో వస్తా ఉంటే చూశాను మా ఆడబిడ్డల అభిమానం, చిన్నారి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను. ఇప్పుడే ఆ పాపను చూడండి, తెలుగుదేశం పార్టీ కండువా మెడలో వేసుకుని తల్లి భుజాలపైన ఎక్కి, చంద్రన్న మా భవిష్యత్తు మీదేని, నా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఉత్సాహంగా వచ్చే పరిస్థితి వచ్చారు. రాజకీయ గాలి వీస్తా ఉంది, మారుతా ఉందా లేదా? జనంలో ట్రెండ్ మారింది. జగన్ దండు తీయడం ఖాయం, నిర్ణయం అయిపోయింది. అవునా కాదా? ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనిషికి అహంకారం పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మీ భవిష్యత్తును అంధకారం చేశాడు. మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశాడు.